पेरापली बस डिपो पेरापली जनता की वर्षों पुरानी आकांक्षा है, इसलिए डिपो निर्माण कार्यों को तुरंत शुरू किया गया है। ऐसे पेरापली विधायक विजय रमना राव ने कहा कि पेरापली जिला केंद्र में बस स्टैंड के पास बनने जा रहे नए बस डिपो निर्माण कार्यों का विधिवत प्रारंभ करते हुए विधायक विजय रमा राव ने बताया कि बस डिपो के लिए पेरापली लोग कई वर्षों से प्रतीक्षा कर रहे हैं कि बस डिपो बन जाने से ग्रामीण क्षेत्रों के लोगों की परेशानियां काफी हद तक दूर होंगी। लगभग 11 करोड़ रुपए की लागत से तैयार हो रहा ये बस डिपो अगले 8 महीने में पूरा होकर उपयोग के लिए तैयार हो जाएगा। पेरापली के लिए बस डिपो मंजूर कराने पर मुख्यमंत्री रेवंत रेड्डी और परिवहन मंत्री पूनम प्रभाकर को धन्यवाद दिया। పెద్దపల్లి బస్ డిపో అనేది పెద్దపల్లి ప్రజల చిరకాల వాంఛ. ఇవాళ మరి పనులు ప్రారంభించుకోవడం కోసం మరి ఆనాడు ముఖ్యమంత్రి గారు పెద్దపల్లికి వచ్చినప్పుడు యువ వికాస పబ్లిక్ మీటింగ్లో ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మరి జీవో ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఆర్టీసీకి ఎన్ని ఎకరాలు అయితే బాగుంటుందనే ఆలోచన మేరకు 4 ఎకరాల 34 గుంటల భూమిని మరి మన ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై గోదాము కానీ, తర్వాత ఈ ఆఫీస్ కానీ, మండల ఆఫీస్ కానీ అవన్నిటిని ఇక్కడ నుంచి వెళ్ళి షిఫ్ట్ చేసి మరి ఇవాళ మనం ఇక్కడ చెట్లు కూడా అవన్నీ ఉంటే కూడా గత 15 రోజుల నుండి చెట్లను కూడా తీసేయడం జరిగింది. అంటే వారికి అనుగుణంగా ఆర్టీసీకి ఏ బిల్డింగ్ అవసరం, ఏది ఉండాలి, ఏది ఉండద్దు అనే విషయంలో సంబంధిత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఆర్ఎం గారి నేతృత్వంలో వారి ఇంజనీర్ విభాగం ఏది ఉండాలి, ఏది ఉండద్దు అనేది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళ ప్లాన్ ప్రకారంగా ముందుకెళ్తూ ఉన్నారు. రాబోయే 6 నుండి 8 నెలల మరి డిపో నిర్మాణం సంబంధించి షెడ్స్ కానీ, తర్వాత ఇక్కడ ఏదైతే వాళ్ళకి అవసరం ఉంటుందో అవన్నీ కంప్లీట్ చేసుకొని రాబోయే 6 to 8 మంత్స్లో మరి ఇక్కడ నుండే బస్సులు నడిచే విధంగా ప్లాన్ చేస్తామని చెప్పి ఆర్ఎం గారు కానీ, ఆర్ఎం గారితో పాటు వారి సిబ్బంది కానీ చెప్పడం చాలా సంతోషకరం. మరి ఇంత పెద్ద, ఎందుకంటే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా బస్ డిపో ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి బస్ డిపో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన సంబంధిత మంత్రి పూనం ప్రభాకర్ గారికి, జిల్లా మంత్రి చంద్రబాబు గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈ డిపో నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా ఆర్ఎం గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పి మరి ఇక్కడ ఇంజనీర్ విభాగానికి, అంటే మీరు దేనికైనా కూడా మీకు అన్ని విధాల సహకరించడానికి మరి నేను స్థానిక శాసనసభ్యునిగా సిద్ధంగా ఉన్నా. మీరు ఏ అవసరం ఉన్నా కూడా మాతో స్పందించుకోండి. మీకు అవసరం ఉంటే మరి డిఎఫ్ఓతో కానీ, తర్వాత రేంజర్తో కూడా మాట్లాడి తదుపరిగా వాళ్ళకు ఆర్డర్స్ కూడా ఇప్పించడం జరిగింది. ఇంకా మిగతా విషయాలలో కూడా చిన్న ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇక్కడ మా పిఏలు ఉంటారు, నేను కూడా అందుబాటులో ఉంటా. ఎందుకంటే పని సక్రమంగా తొందరగా జరగాలంటే చిన్న ఇష్యూస్తో కూడా ఇంత లేట్ అయ్యి జాప్యమైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటివి జరగకుండా మీతో పాటు నేను, నాతో పాటు మీరు అందరం కలిసి ఇది తొందరగా పూర్తయ్యే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి కోరుకుంటాను.